ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని అధ్యాత్మ విదులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని ఐతిహాసికులితిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని మహికొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండజేసే భారతంబో. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 5వ అధ్యాయంలో నారదుడు ధర్మరాజుకి ఉపదేశించినటువంటి రాజనీతి శాస్త్రాల్ని ఆ శ్లోకాలు ఎలా ఉన్నాయనేది నేడు చర్చించుకుందాం. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రవచన ప్రారంభం చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఇక్కడ నిన్నటి రోజున మనం చెప్పుకున్నటువంటి అంశం మంత్రులు ఎలా ఉండాలి మొదలైనటువంటివన్నీ, పండితుల్ని నువ్వు గౌరవిస్తున్నావా లేదా అంటూ నారదుడు మయసభలో ఉన్నటువంటి పాండవ జ్యేష్ఠుడైన ధర్మరాజుకి అనేకమైనటువంటి కుశల ప్రశ్నల వ్యాజంతో రాజనీతిని ఉపయోగిస్తూ అమాత్యాన్ ఉపధాతీతాన్ పితృపైతామహాన్ శుచీన్ శ్రేష్టాన్ శ్రేష్ఠేషు కచ్చిత్వం నియోజయసి కర్మసు. అమాత్యాన్ ఉపధాతీతాన్ నేను చెప్పుకున్నాం. ఉపధా అతీతాన్ అంటే ఎటువంటి కానుకలకి కూడా లొంగనటువంటి వారు. పితృపైతామహాన్ శుచీన్ పితృపైతామహాన్ శుచీన్ అంటే వంశపరంపరగా వస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని నువ్వు గౌరవిస్తున్నావా లేదా? అలాంటి మంత్రుల్ని గౌరవిస్తున్నావా? శ్రేష్టాన్ శ్రేష్ఠేషు కచ్చిత్వం నియోజయసి కర్మసు. అలా ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి గొప్పవారైనటువంటి మంత్రులని నువ్వు అట్లాంటి గొప్ప గొప్ప పనుల కోసం నియోగిస్తున్నావా లేదా? ఏ స్థాయిలో వాళ్ళకి ఆ కర్మ ఆ పనుల్ని అప్పజెప్పడం అనేటువంటి మహారాజు గారి ఒక అడ్మినిస్ట్రేటర్ యొక్క బాధ్యతలు అవన్నీ కూడా. అలాగే కఠినమైనటువంటి దండనలతో ప్రజల్ని భయపట్టట్లేదు కదా నువ్వు అని చెప్పి ధర్మరాజుడు అడుగుతున్నాడు నాలుగు తర్వాత శ్లోకాలు. దండనలు కూడా శిక్షకి వాళ్ళు చేసిన తప్పును బట్టి ఉండాలి. కచ్చిన్నోగ్రేణ దండేన భృశం ఉద్విజసే ప్రజా రాష్ట్రం తవానుశాసంతి మంత్రినో భరతర్షభ. ఓ భరత వంశశ్రేష్ఠుడా, ఓ ధర్మరాజా, కచ్చిత్ అంటే ఐ హోప్ అని అన్నమాట. నేను అనుకుంటున్నానయ్యా నువ్వు ఇలా చేయట్లేదు కదా. ఉగ్రేణ దండేన నీ యొక్క ఉగ్రమైనటువంటి కఠినమైనటువంటి దండనలతో భృశం ఉద్విజసే ప్రజా ప్రజలు భయభ్రాంతులైపోవట్లేదు కదా. చిన్న తప్పు చేసిన మరణదండన అట్లాంటి కఠినమైనటువంటి దండనలతో ఇప్పటికీ చూస్తున్నాం మనం కొన్ని ప్రదేశాలలో, కొన్ని దేశాలలో ఇట్లాంటి పరిపాలన ఉన్నది. వాళ్ళు చిన్న తప్పు చేశారంటే మరణదండని. అట్లా ప్రజలు భయపడకుండా ఉండేట్టుగా తప్పుకి తగినటువంటి శిక్ష విచారించి జాగ్రత్తగా తెలుసుకొని
అప్పుడు మాత్రమే శిక్షించాలి. రాష్ట్రం తవ అనుశాసంతి మంత్రినో భరతర్షభ. అట్లా మంత్రులు నీ యొక్క అదుపాజ్ఞలలో ఉంటూ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు కదా అని చెప్పి ధర్మరాజును అడుగుతున్నారు. కచ్చిత్ త్వాం నావజానంతి యాజకా పతితం యథా ఉగ్ర ప్రతిగ్రహీతారం కామయానమివ స్త్రియ. నువ్వు గనక అట్లా భయంకరమైనటువంటి దండనలతో ప్రజలు భయపడుతూ ఉంటే, నీ కింద వాళ్ళు కానీ, నీ మంత్రులు కానీ, సైనికాధ్యక్షులు కానీ, కింద ఉండేటువంటి అధికారులు కానీ ప్రజల్ని ఈ విధంగా భయపెడుతూ ఉంటే, అప్పుడు త్వాం నావజానంతి యాచకా పతితం యథా, బ్రాహ్మణోత్తములైనటువంటి వాళ్ళు, యాజకులు, యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు మొదలైనటువంటి వాళ్ళు పతితం రాజానం యథ, పతితుడు అయిపోయినటువంటి, పతితుడు అంటే తెలుసు, అధర్మానికి ఒడగొట్టినటువంటి వాడు, అన్యాయాన్ని చేసేటువంటి మహారాజుని ఏ విధంగా అయితే యాజకులు ఎలా అయితే వదిలిపెట్టేస్తారో అట్లా ఇలా భయాన్ని కలిగించే రాజుని వదిలిపెట్టేస్తూ ఉంటారు ప్రజలు అనేటువంటి. యాచకాహ పతితం యథ. అంతేకాకుండా ఉగ్ర ప్రతిగ్రహీతారం, ఉగ్రమైనటువంటి దండనలతో భయపెట్టేటువంటి మహారాజుని, యజమానిని, ఎటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఎటువంటి అడ్మినిస్ట్రేషన్లో అయినా సరే, ఎటువంటి మేనేజ్మెంట్ అయినా తీసుకోండి, తప్పులు చేస్తారు, సహజంగా చేస్తారు, ఎవరో ఒకరు తెలుసో తెలియకో చేస్తారు, దానికి తగినట్టుగా ఉంటారు. అలాగని చెప్పి ఉగ్ర ప్రతిగ్రహీతారం, భయంకరమైనటువంటి శిక్షణలు వేస్తే కామయానమివ స్త్రియ, స్త్రీలు కామాంధుడైనటువంటి పురుషుణ్ణి ఎలా అయితే వదిలిపెట్టేస్తారో, ఉత్తమమైనటువంటి స్త్రీలు కామయానమివ, కామంతో అంధుడైపోయినటువంటి పురుషుణ్ణి, మగవాళ్ళని ఏ విధంగా అయితే స్త్రీలు వదిలిపెట్టేస్తారో అట్ట. అంతేకాకుండా యాచకాహ, బ్రాహ్మణులు పతితుడైపోయినటువంటి అధర్మాచరణలో ఉన్నటువంటి మహారాజును ఎలా అయితే త్యజిస్తారో అలా ప్రజలు కూడా ఇట్లాంటి రాజును వదిలిపెట్టేస్తారు. అలా నువ్వు ఉండట్లేదు కదా, ప్రజల పట్ల చక్కగా సుముఖంగా ఉన్నావు కదా, వారికి తగ్గట్టుగా శిక్ష, వారు చేసినటువంటి తప్పును బట్టి శిక్ష, అంతే. దండన అనేటువంటిది ఆ దండనీతి శాస్త్రం ప్రకారమే నడవాలి. అలాగే కశ్చిత్ పృష్టశ్చ, అది కూడా ఆ దండన కూడా ఎలా ఉండాలంటే మిత్రులైనా శత్రువులైనా ఒకే విధంగా ఉండాలి. సమదృష్టి అంటారు దాన్ని. ఆ సమదృష్టితో శిక్ష అనేటువంటిది అమలు చేస్తూ ఉండాలి. అట్లా నువ్వు చేస్తున్నావా లేదా? కచ్చిద్ధృష్టశ్చ శూరశ్చ మతిమాన్ ధృతిమాన్ శుచిః కులీనశ్చానురక్తశ్చ దక్షసేనాపతి తథా. ఇక నీ సేనాపతి ఎలా ఉన్నాడు? సేనాపతి కుశలంగా ఉన్నాడు. ఇప్పటిదాకా మంత్రులు, చారులు మొదలైనటువంటి వాళ్ళని చెప్పారు. నిన్న గూఢాచారుల గురించి చెప్పుకున్నాం. ఎంతమంది గూఢాచారులు ఉండాలో చెప్పుకున్నాం. 18 మంది శత్రువుల దేశంలో, మన దేశంలో 15 మంది అధికారుల మీద గూఢాచారులు ఉన్నారు. ఇప్పుడు ఈ శ్లోకంలో సేనా నాయకుడు ఎలా ఉండాలి అనేటువంటి లక్షణాలు చెప్తున్నారు. సేనా నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు. కాలభైరవ అంటూ ఏదో సినిమా వచ్చింది, అట్లాగే ఆ నాయకుడి యొక్క వీరత్వం ఎలా ఉండాలంటే మహారాజుకి కోసం ప్రాణాలు ఇచ్చేంత అభిమానం కలిగి ఉండాలి. కశ్చిత్ ధృష్టశ్చ శూరశ్చ, సమర్థుడైనటువంటి వాడు, పరాక్రమవంతుడైనటువంటి వాడు, మతిమాన్ ధృతిమాన్ శుచి. మతిమాన్ ధృతిమాన్, చక్కటి బుద్ధిమంతుడైనటువంటి వాడు, అన్ని శాస్త్రాలు తెలిసినటువంటి వాడు అంటారు. యుద్ధ విద్యలో నైపుణ్యం తెలిసి ఉండాలి, అన్ని వ్యూహాలు తెలిసి ఉండాలి. ధృతిమాన్, సాహసమైనటువంటి కార్యాలు, సమర్థుడైనటువంటి కార్యక్రమాలు చేయగలిగినటువంటి వాడు ఉండాలి. శుచి, పవిత్రమైన వంశంలో జన్మించి ఉండాలి. నమ్మకమైనటువంటి వంశం. ఆ వంశంలో వాళ్ళందరూ రాజభక్తి, దేశభక్తి పరాయణులు అయి ఉండాలి. అది శుచి అంటే. అలాగే కులీనశ్చ అనే పదాన్ని కూడా అర్థాలి. ఇక్కడ శుచి అంటేనేమన్నా అతని యొక్క ప్రవర్తన చెప్పుకోవచ్చు. అప్పుడు ఇక్కడ కులీన అనే పదానికి అర్థం వంశం. ఉత్తమ కుల సంజాతుడైనటువంటి వాళ్ళై ఉండాలి. వాళ్ళ వంశంలో అందరూ కూడా భక్తి పారవశ్యంతో ఉన్నటువంటి వాళ్ళై ఉండాలి. అంతేగాని పరదేశాభిమానం కలిగినటువంటి వాడు. కాబట్టి సమర్థుడైనటువంటి వాడు, శూరుడైనటువంటి వాడు, బుద్ధిమంతుడైనటువంటి వాడు, పవిత్రమైనటువంటి వాడు. అంటే మనసు ఎప్పుడు కూడా పవిత్రంగా ఉండాలి, కల్మషమైనటువంటిది ఆలోచించకూడదు. ఉత్తమ కులంలో
పుట్టినటువంటి వాడు అన్నిటికంటే మించి అనురక్తశ్చ దక్ష సేనాపతిస్తథా. ఇక్కడ తథా ప్లేస్ లో కృత అని ఉంటుంది రామాయణంలో, అంతే. మిగతా అంత శ్లోకం డిటో. దక్ష సేనాపతి కృత అంటూ రాముడు భరతుడిని అడుగుతాడు. అలా వాల్మీకి రాసినటువంటి అయోధ్యాకాండలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలను ఇక్కడ వ్యాసుల వారు ఈ నారదుడు చెప్పినటువంటి కుశల ప్రశ్నలో చేర్చుకోవడం జరిగింది. రామాయణం ముందు వచ్చింది కాబట్టి. కులీనశ్చ అనురక్తశ్చ, కులీనుడైనటువంటి వాడు, అనురక్తుడైనటువంటి వాడు. ఎవరి మీద అనురక్తుడు అంటే స్వామి భక్తి పరాయణుడైనటువంటి వాడు, ప్రభువు మీద భక్తి పరాయణ, అవసరమైతే ప్రభువు కోసం ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధపడేటువంటి వాడు, దేశం కోసం తనను త్యాగం చేసుకునేటువంటి వాడు. అట్లాంటి దక్ష సమర్థుడైనటువంటి వాడు, ఏ పనికైనా సరే. అట్లాంటి సేనాపతి నువ్వు చేసుకున్నావని ఆయన. అలాగే కచ్చిద్ బలస్య తే ముఖ్యా సర్వయుద్ధ విశారదా దృష్టావదాత విక్రాంతా స్వయా సత్కృత్యమానితా. కచ్చిద్ బలస్య ముఖ్యా, నీ బలంలో కొంతమంది ముఖ్యులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఎట్లాంటి వాళ్ళు? సర్వ యుద్ధ విశారదా, సమస్తమైనటువంటి యుద్ధ విద్యలలో ఆరితేరినటువంటి నిష్ణాతులైనటువంటి వాళ్ళు. తే బలస్య ముఖ్యా అన్నాడు, నీ బలంలో ముఖ్యులైనటువంటి వాళ్ళు. వృద్ధులు, పెద్దవాళ్ళు, సైనికాధ్యక్షుల్లో అతి ముఖ్యమైనటువంటి వాళ్ళు ఉంటారు. త్రివిధ దళాధిపతులు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. దృష్టావదాత విక్రాంత స్వయా విక్రాంత. విక్రాంత అనే పదానికి అర్థం ఏంటంటే అవసరమైన సమయాల్లో వాళ్ళు అత్యద్భుతమైనటువంటి తెలివితేటల్ని, నైపుణ్యాన్ని ప్రదర్శించి విజయాన్ని చేకూర్చేటువంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళు త్వయా సత్కృత్యమానిత, నీ చేత సత్కరించబడుతున్నారా ఆయన? నీ చేత ఇట్లాంటి వాళ్ళు, ముఖ్యమైనటువంటి వాళ్ళు అవమానించబడట్లేదు కదా, నీ చేత గౌరవించబడుతున్నారు కదా. త్వయా సత్కృత్య మానిత, మానిత అంటే గౌరవించబడటం. నీ చేత చక్కగా వాళ్ళకి అందరి మధ్యలో సన్మానాలు, కానుకలు ఇవ్వబడి గౌరవించబడుతున్నారా లేదా అని చెప్పి అడుగుతున్నారు. ఇంకోటి కచ్చిద్ బలస్య, ఇక్కడ బలస్య అని పడింది, బలస్య అని ఉన్నారు. కచ్చిద్ బలస్య భక్తం చ వేతనం చ యథోచితం సంప్రాప్త కాలే దాతవ్యం దదాసి న వికర్షసి. నీ సైనికులకి, బలము అంటే సైనికులు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఇట్లా పూర్వకాలంలో చతురంగ బలాలు. నీ చతురంగ బలాలు దేశ రక్షణ కోసం అలా దేశ సరిహద్దుల్లో కాపలా కాసేటువంటి సైనికులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి, అంతఃపుర రక్షణ కోసం అహర్నిశలు పాటుపడేటువంటి, శ్రద్ధగా చేసేటువంటి సేవకులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి, అటువంటి బలానికి కచ్చిద్ బలస్య భక్తం చ వేతనం చ. భక్తము అనే పదానికి అర్థం భోజనం, వేతనం అంటే ధనం, జీతం. వారికి జీతం సరిగ్గా ఇస్తున్నావా లేదా, వారికి భోజన వసతులు సరిగ్గా చూస్తున్నావా లేదా, ఈ రెండు చాలా ప్రధానం. ఎవరికంటే సైనికులకి. ఇప్పుడు కూడా చూడండి, కొన్ని మిలిటరీ ఆఫీసుల్లో వాటిలో వెళ్తే అక్కడ వాళ్ళకి సపరేట్ గా క్యాంటీన్ ఉంటుంది. ఆ క్యాంటీన్ లో వాళ్ళకి బయట దొరికే వస్తువులన్నీ దొరుకుతాయి. అన్ని వస్తువులు పైగా తక్కువ ధరకి దొరుకుతాయి, ఇంకా సుప్రీం క్వాలిటీ దొరుకుతాయి. ఎవరికంటే అంత దేశ రక్షణ కోసం పాటుపడేటువంటి వాళ్ళకి. అట్లాంటి బలానికి భక్తంచ వేతనంచ, ఆహారం అనేటువంటిది సరిగ్గా సమయానికి దొరకాలి, కడుపు నిండా దొరకాలి, ఏ లోటు ఉండకూడదు. ఇప్పటికీ చూడండి, కొన్ని హిమాలయ శిఖరాల్లో మన సరిహద్దుల్లో కాపలా కాస్తున్నటువంటి సైనికులకి ఎటువంటి ఆహారం వెళ్తుంది? ఆ ఆహారంలో లోపం జరిగింది అంటే వాళ్ళు పని చేయగలుగుతారా? బలంగా పని చేయగలుగుతారా? దేశ రక్షణ కోసం ప్రాణాలు ఇవ్వడానికి వాళ్ళు అహర్నిశలు కాపాడుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ఎలా ఉండాలి? అలాగే వేతనం, ఈ జీతం కోసం వాళ్ళు కుటుంబాన్ని, భార్య పిల్లల్ని వదులుకొని చెప్పేసి వాళ్ళు అక్కడ కాపలా కాస్తున్నారే, అట్లాంటి జీతం వాళ్ళకి ఒక 10 రోజులు లేట్ అయినా, ఒక్క రోజు లేట్ అయినా కూడా ఎంత అనర్థదాయకమో. ఒక వారం రోజులు, 10 రోజులు లేట్ అయిందంటే ఇక్కడ బాగాలేదు, మనం పక్క దేశం ఆ సరిహద్దుల్లోకి వెళ్దాం, ఏముందో, ఇంతకంటే డబల్ ఎక్కువ ఇస్తారు అనేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి అట్లాంటి వాటికి లొంగిపోకుండా మన సైనికుల్ని మనం మన చేతిలో పెట్టుకోవాలి. ఏమి ఇవ్వాలి వాళ్ళకి అంటే చక్కగా బలమైనటువంటి ఆహారము, వాళ్ళకి కావలసిన వేతనం వాళ్ళ అర్హతకి తగ్గట్టుగా ఇవ్వాల్సింది, సమయానికి ఇవ్వాలని చెప్పి
కానీ సెకండ్ లైన్ లో దాన్ని స్ట్రెస్ చేస్తున్నాడు నారదుడు. సంప్రాప్త కాలే దాతవ్యం. దాతవ్యం అంటే ఇచ్చి తీరాలి. ఎట్లా ఇవ్వాలి? సంప్రాప్త కాలే, తగిన సమయంలో వాళ్ళకి ఇవ్వాలి. ఒక్కోసారి యుద్ధాలు వస్తాయి. యుద్ధాలు వచ్చినప్పుడు ముందు మీరేంటంటే తర్వాత చూద్దాం అనకూడదు. తర్వాత చూసేదేంటి? వాడు ఉంటాడో పోతాడో, పక్కన యుద్ధం నీ కోసం త్యజించి వెళ్తున్నాడు, ఇంకా నెల కాలేదు, మధ్యలో యుద్ధం వచ్చింది, నెల అయ్యాక మీ తర్వాత చూద్దాం అంటే అనకూడదు. యుద్ధం వెళ్ళేటప్పుడు యుద్ధానికి ముందే జీతం ఇవ్వాలి. జీతం పడిపోవాలి. నిర్భయంగా వెళ్ళాలి. హాయిగా ఏ ఆలోచన లేకుండా, ఏ అనుమానం లేకుండా వీరులు వెళ్ళాలి యుద్ధానికి. అట్లాంటి కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు, క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మహారాజు వీళ్ళకి ముందుగా ఆ అవసరాలు తీర్చాలి. అది సంప్రాప్త కాలం అంటే. కాలానుగుణంగా వాళ్ళకి దాతవ్యం ఇస్తున్నావా లేదా? దదాసిన వికర్ష్యసి. అలా ఇవ్వకపోతే వాళ్ళు వికర్షసి, వాళ్ళ మనసులు విరిగిపోతాయి. అలా ఇస్తున్నావా లేదా? ఇది న్యాయం. ఇంత రాజనీతితో ఆలోచిస్తున్నాడు నారదుడు అక్కడ ధర్మరాజు పట్ల. ఇవన్నీ గుర్తు చేస్తున్నాడు ధర్మరాజు, ఇవన్నీ చేస్తున్నాడు. చివరికి అద్భుతమైనటువంటి మాటలు ప్రయోగిస్తూ ధర్మరాజు నారదుడిని ఇంకా సందేహాలు తీర్చుకుంటాడు. ఇంకా ఇంకా చెప్పండి, వింటుంటే ఇంకా బాగున్నాయి. ఇట్లా ఇవ్వవలసినటువంటి వాళ్ళకి సరిగ్గా సమయానికి ఇస్తున్నావా లేదా? క్రమణాదయతే భక్త వేతనయోర్భృతా భర్తు కుప్యంతి దౌర్గత్యాత్సో అనర్థస్సు మహాన్ స్మృత. అలాంటి సైనికులైనటువంటి వాళ్ళకి భక్త వేతనం, భోజనములు, వసతులు గాని, వేతనము గాని క్రమణాత్ ఏతే. ఈ వేతనములో, భోజనంలో సైనికులకి కాల అతిక్రమణం జరిగితే అంటున్నాడు. ఒకవేళ అతిక్రమణం అంటే నువ్వు వేతనం ఇవ్వవలసిన సమయానికంటే ఒక రోజు మించిన, ఒక వారం తర్వాత ఇచ్చిన, ఒక 10 రోజుల తర్వాత ఇచ్చినా కూడా భక్త వేతనయోర్భృత, భోజనము, వసతులు, ఆ వేతనంలో ఈ సేవకులైనటువంటి వాళ్ళకి భృతి మీద జీవించే వాళ్ళు భృత్యులు. అలాంటి ఆ భృత్యులకి కోపం వచ్చేస్తుంది. భర్తు కుప్యంతి. భర్తు అంటే యజమాని మీద కోపగిస్తారు, రాజు మీద కోపం తెచ్చుకుంటారు. కుప్యంతి అంటే కోపగించడం. ఎంత చేస్తున్నా ఇట్లా పెడతారా మనకి, ఈ విధంగా కష్టపడుతున్నా మనకి ఇంతేనా చేస్తున్నది. దౌర్గత్యాస్సో అనర్థస్సు మహాన్ స్మృత. దౌర్గత్యా, వాళ్ళు మన దేశాన్ని వదిలిపెట్టి పరదేశానికి వెళ్ళిపోతారు, పక్క రాజు దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడ ఈ రహస్యాలన్నీ బయటికి చెప్పేస్తారు. ఇక అది అనర్థస్సు మహాన్ స్మృత అంటారు. అటువంటి అనర్థం ఇంకా చెప్పలేనిదయ్యా అని చెప్పి నారదుడు అంటున్నాడు. సుమహాన్ అనర్థ స్మృత. అది అన్నిటికంటే పెద్ద తప్పిదంగా నారదుడు చెప్తున్నాడు. అందుకే ఎప్పుడైనా బడ్జెట్ సమావేశాలు వచ్చాయంటే బడ్జెట్ లో ముందు ఆర్మీ వాళ్ళకి ఎంత కేటాయించాలో అంత కేటాయించేస్తారు. ముందు ఫస్ట్ ప్రయారిటీ దానికి వెళ్ళిపోతుంది. దేశ రక్షణ, పౌర రక్షణ, రక్షణ వ్యవస్థ అనేటువంటిది మొట్టమొదటి. తర్వాత విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ. ఈ 3 సరిగ్గా ఉంటే చాలు. ఇంకేం. అంతేకాదు ఒక్కోసారి గూఢచారులు కొంతమంది ఉంటారు. వేరే దేశంలోకి వెళ్ళి అనేకమైనటువంటి రక్షణ వ్యవస్థకి సంబంధించినటువంటి అనేక కీలకమైనటువంటి అంశాలను తెలుసుకుని వస్తారు. తెలుసుకొచ్చిన తర్వాత ఆ గూఢచారికి వేతనానికి తగ్గట్టుగా ఇవ్వటం కాదు, వాళ్ళు ఊహించినంత ధనం ఇచ్చి సంతోష పెట్టాలి, సంతృప్తి పరచాలి. గూఢచారులు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేనంతగా ఇవ్వాలి. మహారాజు నీకు జీతం వస్తుందిగా, వచ్చింది చేసేవాళ్ళు చాలే పో అని చెప్పి కొద్దిగా ఏమాత్రము కాస్త అవమానంగా మనం ప్రవర్తించినా, కాస్త నెగ్లిజెన్స్ చూపించినా శత్రు దేశంలో వాళ్ళు సెట్ అయిపోతారు, ఇంక ఇక్కడికి రారు. కాబట్టి వాళ్ళు శ్రమకి తగినటువంటి దానికంటే రెట్టింపు ఇవ్వాలి మనం, అటు సేవకులకి కానీ, సైనికులకి కానీ, చారులకి కానీ, గూఢచారులకి. ఇవన్నీ కూడా రాజనీతి తత్వాలు. కచ్చిత్ సర్వేనురక్తాస్వాం. సర్వే అనురక్తాస్వాం. నీ యందు అందరూ అనురక్తులై ఉన్నారా? అనురక్త అంటే ప్రేమాభిమానంతో, నీ మీద నమ్మకంతో ఉంటున్నారని ఆయన. ఎవరు? కులపుత్ర ప్రధానతః. కచ్చిత్ ప్రాణాం స్తవార్థేషు సంచజంతి సదాయుధి. కులపుత్రాః ప్రధానతః. కులపుత్రాః అనే పదార్థం నీ వంశంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, యువకులు, అలాగే నీ మంత్రులకు సంబంధించినటువంటి వాళ్ళు, నీ బంధువులు మొదలైనటువంటి వాళ్ళు, ప్రధానమైనటువంటి గణాలు వీళ్ళందరూ. అంతేకాకుండా కచ్చిత్ తవార్థేషు అంటే నీ కోసం అవసరమైతే
ప్రాణాం సంత్యజంతి సదాయుధి. యుద్ధంలో నీ కోసం నిన్ను రక్షించడానికి నిన్ను రక్షించడం కోసం ప్రాణాలైనా సరే త్యజించడానికి సిద్ధపడేటువంటి కులపుత్రులు కొంతమంది ఉంటారు, గొప్ప గొప్ప వాళ్ళు. వాళ్ళ నీ యందు అనురక్తులుగా ఉంటున్నావా లేదా వాళ్ళతో? వాళ్ళు నీ పట్ల అలా ఉంటున్నారా లేదా? నీవు వాళ్ళ పట్ల అలా అనురక్తితో ఉంటున్నావా లేదా అని అన్ని విషయాలు తెలుసుకుంటున్నాడు నారదుడు, ఎక్కడ వదిలిపెట్ట. కచ్చిత్ సర్వే అనురక్త త్వాం అనురక్త. నీ పట్ల వాళ్ళందరూ అనురాగం చూపిస్తున్నారా? అది జాగ్రత్త. అంతేకాకుండా కొంతమంది ఉంటారు, మహారాజు నమ్మకంగా వాడికి అధికారం ఇస్తారు. నాకే అధికారం ఇచ్చారు కదా అని చెప్పి ఇక వీడు పెత్తనం చెలాయించేస్తాడు. మిగతా అధికారుల మీద, ప్రజల మీద, అందరి మీద అధికారం చెలాయించేసి వాడే రాజుగా ప్రకటించుకునే స్థాయికి వెళ్ళిపోతాడు. అలాంటి వాడిని నువ్వు బాగా జాగ్రత్తగా గుర్తుపడుతున్నావు నాయన అని చెప్పి అడుగుతున్నాడు ఇక్కడ తర్వాత. కచ్చిన్నైకో బహూనర్థాన్ సర్వశ సాంపరాయికాన్ అనుశాస్తి యథా కామం కామాత్మ శాసనాతిగ. శాసన అతిగ. వాడు అధికమైనటువంటి శాసనాలు చేస్తూ ఉంటాడు, ఇక ప్రజల్ని ఇబ్బంది పట్టేట్టు. ఎవరంటే ఏకహ, ఒకడు ఉంటాడు. నమ్మకం కదా అని చెప్పేసి వాడిని తల నెత్తినెక్కించుకుని కూర్చుంటారు ఒకసారి అధికారులు. ఆ నెత్తినెక్కించుకున్నటువంటి వాడి వలన చివరికి రాజుకే అవమానాలు వస్తూ ఉంటాయి. కచ్చిన్నైకో బహూన్ అర్థాన్ సర్వశ. అన్ని చోట్ల వాడికి అధికార బలము, అండదండలతో, ప్రాబల్యంతో అన్ని రకాలైనటువంటి కార్యక్రమాల్లో వేలు పెడుతూ ఉంటాడు. అట్లాంటి వాడు శత్రువుతో సమానం. సాంపరాయికాన్ అనుశాస్తి యథాకామం. అట్లాంటి వాడు వాడి ఇష్టం వచ్చినట్టుగా చలామణి అవ్వట్లేదు కదా. అనుకామం అనుశాస్తి, యథాకామం అనుశాస్తి. యథాకామం అంటే వాడి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేస్తూ ఉంటాడు. వాడి వలన కింద ఉన్న అధికారులకు ఇబ్బంది, ప్రజలకు ఇంకా ఇబ్బంది. చివరికి వాడు మహారాజు నెత్తినకే కూర్చుంటాడు కీచుకుల్లాగా. కామాత్మ శాసనాతిగ. అట్లాంటి వాళ్ళని నువ్వు జాగ్రత్తగా పరీక్షించుకుంటున్నావా నిపుణులుగా? కచ్చిత్ పురుషకారేణ పురుష కర్మశోభయన్ లభతే మానమధికం భూయో వా భక్తవేతనం. కొంతమంది పురుషులు ఉంటారు, అత్యద్భుతమైనటువంటి కర్మ కౌశల్యం కలిగినటువంటి వారు, కర్మలో నైపుణ్యం కలిగినటువంటి వారు. అట్లాంటి వాళ్ళకి వేతనం ఇవ్వవలసిన వాళ్ళకి వేతనం ఇవ్వాలి, గౌరవం ఇవ్వవలసిన వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తున్నావా లేదా అంటున్నాడు. కచ్చిత్ పురుషకారేణ. పురుషకారం అంటే ప్రయత్నము అని అర్థం. పురుషకారేణ పురుష అంటే చక్కటి ప్రయత్నం చేసేటువంటి మానవులకి, పురుషులకి. గొప్ప గొప్ప ఒక్కోసారి ఉంటుంది యుద్ధంలో, అట్లాంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి మన బిరుదులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇవ్వాల్సిందే. పద్మభూషణులు, పద్మశ్రీలు ఇట్లాంటివి ఇవ్వాల్సిందే. కశ్చిత్ పురుషకారేణ పురుష. అత్యద్భుతమైనటువంటి ప్రయత్నాలు, నైపుణ్యాలు అట్లాంటివి చూపించేటువంటి పురుషులకి కర్మ శోభయన్ కర్మ, వాళ్ళ యొక్క అత్యద్భుతమైనటువంటి కర్మతో సాహసాన్ని ప్రదర్శించినటువంటి అటువంటి వారికి లభతే మానమధికం. మానము అంటే స్వాభిమానం, అక్కడ గౌరవం. అధికం మానం లభతే. నీ వలన వారికి అత్యద్భుతమైనటువంటి గౌరవ మర్యాదలు లభిస్తున్నాయా లేదా? భూయో వా భక్త వేతనం. లేదా కనీసం భక్త వేతనం, తగినటువంటి వేతనం, దానికి తగ్గట్టుగా మానం. కానీ కొంతమందికి మానం అవసరం అవుతుంది, కొంతమందికి వేతనం అవసరం అవుతుంది. ఆ డబ్బు ఆధారం ఉన్నటువంటి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నావా లేదా? భూయో అనే పదానికి అర్థం మిక్కిలి ధనం, మిక్కిలి మానం, మిక్కిలి గౌరవము, మిక్కిలి ధనంతో వాళ్ళని సత్కరిస్తున్నావా లేదా? అలా సత్కరించావు అంటే వాడు ఇంకాస్త 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 రాజు కోసం ప్రాణాలైనా పణంగా పెడతాడు. ఇంకొంతమంది ఉంటారు విద్వాంసులైనటువంటి వాళ్ళు, విద్యా వినయ సంపన్నులైనటువంటి వాళ్ళు. వాళ్ళని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు ముఖ్యమైనటువంటి వాళ్ళు. కశ్చిత్ విద్యా వినీతాంశ్చ. విద్యా వినీతులు, విద్యలోను వినయంలోను నిష్ణాతులైనటువంటి వాళ్ళు. కశ్చిత్ విద్యా వినీతాంశ్చ నరాం జ్ఞాన విశారదాన్. ఎట్లాంటి నరులు వీళ్ళు? జ్ఞాన విశారదులైనటువంటి నరులు, పండితోత్తములు. అట్లాంటి వాళ్ళని యథార్హం, యథా ప్లస్ అర్హం, వాళ్ళ అర్హతకి తగ్గట్టుగా, వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా
వాళ్ళ గుణాలకి తగ్గట్టుగా యథార్హం గుణతశ్చైవ దానేన అభ్యుపపద్యసే. వాళ్ళ గుణాలకి తగ్గట్టుగా వాళ్ళ యొక్క అర్హతకి తగ్గట్టుగా నువ్వు గౌరవిస్తున్నావా లేదా, దానం చేస్తున్నావా లేదా, వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంతవరకు ఇస్తున్నావా లేదా, దానేన అభ్యుపపద్యసే అంటే వాళ్ళని వృద్ధి చేస్తున్నావా లేదా. సమాజానికి ప్రధానమైనవి రక్షణ, విద్య, వైద్య, ఈ మూడు అనేటువంటిది ప్రధానమైనటువంటి పిల్లర్స్ లాంటివి. వీటిల్లో మహారాజు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. అట్లాంటి విద్యావంతులకి నువ్వు తగినట్టుగా ప్రవర్తిస్తున్నావా లేదా. అలాగే కచ్చిద్ దారాన్ మనుష్యాణం తవార్థే మృత్యుమీయుషాం వ్యసనం చాభ్యుపేతానాం వివర్షి భరతర్షభ. కచ్చిత్ దారాన్ మనుష్యాణం తవార్థే మృత్యుమీయుషాం అన్నారు. తవార్థే అంటే నీ కోసం, నీ కొరకు ఎవరైతే మృత్యుమీయుషాం అంటే వాళ్ళ యొక్క ప్రాణాలను కూడా పణంగా పెట్టి మృత్యువు వరలోకి చేరుకుంటారో వారి భార్య, పిల్లలు, సంతానము, బంధువుని నువ్వు రక్షిస్తున్నావా లేదా. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీర సైనికులు ఉంటారు. వాళ్ళ కుటుంబాన్ని పోషించడం ప్రభుత్వం బాధ్యత, రాజు బాధ్యత. తవార్థే మృత్యుమీయుషామన్నారు. నీ కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నవారు, నీ కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు కచ్చిత్ దారాన్ మనుష్యాణం, దారా అంటే భార్య, అటువంటి వాళ్ళని నువ్వు ధరిస్తున్నావా లేదా, ఉద్ధరిస్తున్నావా లేదా. వ్యసనం చాభ్యుపేతానాం వివర్షి భరతర్షభ. అలాగే కచ్చిత్ భయాదుపగతం క్షీణం వా రిపుమాగతం యుద్ధే వా విజితం పార్థ పుత్రవత్ పరిరక్షసి. పార్థ, ఓ ధర్మరాజా, పుత్రవత్ పరిరక్షసి, నువ్వు వీళ్ళని పుత్రుల్లా చూసుకుంటున్నావా లేదా, కుమారుల్లా చూసుకుంటున్నావా లేదా. ఎవరిని కుమారుల్లాగా చూసుకోవాలట. కచ్చిత్ భయాత్ ఉపగతం, భయపడుతున్నటువంటి వాళ్ళని పుత్రుల్లా చూసుకోవాలి, ఆదరించాలి. భయం ఉంది అంటే కనుక వాళ్ళకి భయం పోగొట్టడానికి తండ్రిలాగా మహారాజు వెనకాల ఉండాలి, ప్రభుత్వం వెనకాల ఉండాలి. క్షీణం వా రిపుమాగతం, వాళ్ళ బలం క్షీణించిపోయినటువంటి వాళ్ళు, యుద్ధంలో ఓడిపోయినటువంటి వాళ్ళు, శత్రువులు ఎవరైతే ఉంటారో, రిపుమాగతం క్షీణం, వాళ్ళు అంతకుముందు శత్రువులే కానీ ఇప్పుడు నీ ముందు ఓడిపోయారు. యుద్ధేవా విజితం, యుద్ధంలో ఓడిపోయినటువంటి రిపుహు, శత్రువులు ఎవరైతే ఉంటారో, యుద్ధం నుంచి పారిపోయి తిరిగి వచ్చేసినటువంటి శత్రు సైనికులు ఎవరైతే ఉంటారో, నీ కింద చెప్పు చేతల్లో పడిపోయేటువంటి వాళ్ళు, ఓడిపోయినటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళని నువ్వు ఓదార్చాలి, పుత్రుల్లాగా సంరక్షించాలి. అంతేగాని జైల్లో పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి హింసించకూడదు. వాళ్ళు ఓడిపోయారు పాపం, అంతే. క్షీణమైపోయింది, వాళ్ళ బలాలన్నీ క్షీణమైపోయినాయి, వాళ్ళ శక్తులు పోయినాయి. కొంతమందికి ఏమన్నా సంసారం పోయింది, కుటుంబాలు నాశనం అయిపోయినాయి, యుద్ధంలో ఓడిపోయారు నీ చేత. అట్లాంటి వాళ్ళని నువ్వు ఓదార్చాలి. పుత్రవత్ పరిరక్షసి, ఇది దయ అంటే. ఈ దయా దాక్షిణ్యాలనేవి చూపించాలి. కచ్చిత్వమేవ సర్వస్యాః పృథివ్యా పృథివీపతే సమశ్చాన్ అభిశంకశ్చ యథా మాతా యథా పితా. యథా మాతా యథా పితా. కచ్చిత్వమేవ సర్వస్య, నువ్వే తల్లివి, నువ్వే తండ్రివి. సర్వస్యాహ పృథివ్యా పృథివీపతే, మొత్తం భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ నువ్వు తల్లి తండ్రిలాగా ఉండాలి. సమస్త్యాన్ అభిశంకస్య, సమస్య అంటే సమానమైనటువంటి భావనతో ఉండాలి. శత్రువైనా సరే, మిత్రువైనా సరే, ఎట్లాంటి వాళ్ళైనా సరే, నువ్వు తల్లి తండ్రిగా ప్రజల్ని పోషిస్తున్నావా లేదా. భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణిని కూడా సమానమైనటువంటి దృష్టితో చూడాల్సిందే. మనుషుల్ని చూస్తాను మిగతా చంపేస్తాను అంటే కాదు. ఏది లేకపోయినా మనకి ఇబ్బంది, చెట్లు లేకపోయినా ఇబ్బంది, ఇతర ప్రాణులు లేకపోయినా ఇబ్బంది. కాబట్టి అన్నిటినీ సమానమైనటువంటి దృష్టితో చూస్తున్నావా లేదా. తల్లిదండ్రులాగా తల్లి తండ్రి భావనతో ఎట్లా అయితే ఉండాలో అలా ఉంటున్నావా లేదా. అంతేకాకుండా కచ్చిత్ వ్యసనినం శత్రుం నిశమ్య భరతర్షభ అభియాసి జవేనైవ సమీక్ష త్రివిధం బలం. కచ్చిత్ వ్యసనినం శత్రు, శత్రువు ఎప్పుడైనా సరే వ్యసనాల్లో ఉన్నప్పుడు వదిలిపెట్టకూడదు. వాడి మీద మన త్రివిధ దళాధిపతులు నడవాల్సిందే ఆ రాజ్యంలో, సమయం చూసుకుని.
కశ్చిత్ వ్యసనినం శత్రు. శత్రువు ఎప్పుడైనా సరే వ్యసనాల్లో ఉన్నాడు, లొంగిపోయాడు అంటే వాడు కొన్ని వ్యసనాలకి బానిసైపోయాడు అనే విషయం తెలుసుకున్నాము అంటే చాలు. కొంతమంది డబ్బుకి లొంగిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది జూదానికి లొంగిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది మద్యానికి లొంగిపోయే ఉంటారు. ఇట్లా రకరకాల వ్యసనాలకి లొంగిపోయినటువంటి శత్రువు వాడు దేనికి లొంగుతున్నాడో చూసుకుని, ఆ సమయం చూసుకుని నిశమ్య, జాగ్రత్తగా నిశమ్య తెలుసుకుని పరిశీలించుకుని, ఓ ధర్మరాజా భరతర్షభ, అభియాసి జవేనైవ. జవేన అంటే వేగంతో, ఇంకా ఆలస్యం చేయకూడదు. సమయం చూసుకుని వాడి మీదకి అభియాసి ఎదురు వెళ్ళటమే, తిరిగి కొట్టడం, తిప్పి తిప్పి కొట్టడమే. ఏం నడిపించాలంటే వాడి మీదకి త్రివిధం బలం, త్రివిధమైనటువంటి బలాల్ని నడిపించాల్సిందే. అట్లా త్రివిధం బలం. అభియాసి జవైనేవ సమీక్ష త్రివిధం బలం. యాత్రామారభసే దిష్ట్యా ప్రాప్త కాలమరిందమా. పార్ష్ణిమూలం చ విజ్ఞాయ వ్యవసాయం పరాజయం. యాత్రామారభసే దిష్ట్యా ప్రాప్త కాలమరిందమా. యాత్రాం ఆరభసే, ప్రాప్తకాలం అనే పదం చూసారా? ప్రాప్తకాలం అంటే తగిన సమయానికి. అరిందమా, ఓ శత్రువుల్ని మర్దించే ఓ వీరుడా. పార్ష్ణిమూలం చ విజ్ఞాయ వ్యవసాయం పరాజయం. పార్ష్ణిమూలం, పార్ష్ణి అంటే మన వెనకాల ఒక రాజు వెళ్తున్నా అంటే రాజుకి అటు ఇటు వెనకాల ముందు కొంతమంది సైనికులు వాళ్ళ దళాన్ని నడిపిస్తూ వెళ్తారు, ప్రోటోకాల్ అంటాం. అట్లాంటి ఆ పార్ష్ణిమూలం అనేటువంటి ఎంతమంది ఉండాలి అనేటువంటి విజ్ఞాయ బాగా తెలుసుకుని, ముందు ఇద్దరు, తర్వాత నలుగురు, ఆ నలుగురు వెనకాల 8 మంది, ఆ 8 మంది 16 మంది, మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్తారు. పార్ష్ణిమూలం చ విజ్ఞాయ వ్యవసాయం పరాజయం. వ్యవసాయం అంటే మన యొక్క కొన్ని కొన్ని వ్యసన పనులు, ఏవైతే కార్యక్రమాలు నిర్వహిస్తుంటామో వాటిలో లోటుపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ లోటుపాట్లను తగినటువంటి విధంగా మనం తెలుసుకుంటూ, దైవికమైనటువంటివి ఉంటాయి, స్వాపరాధాలు ఉంటాయి, మనం చేసేటువంటి కర్మల్లో ఉన్నటువంటి వాటిల్లో కొన్ని తప్పొప్పులు ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్తగా నిష్ణాతంగా తెలుసుకొని, మన వెనకాల ఉన్నటువంటి అనుచరులు జాగ్రత్తగా వాటిని పరిశీలించుకుంటూ, అట్లాంటి సందర్భాల్లో యాత్రామారభసే, అప్పుడు నువ్వు యాత్ర ఆరంభిస్తున్నావా లేదా. ప్రాప్త కాలం, తగిన సమయం చూసుకుని అప్పుడు మాత్రమే యాత్రలు అంటే యుద్ధానికి కానీ తగిన యాత్రలు కానీ వేరే దేశాల్లో వెళ్ళటం కానీ ఇట్లాంటివన్నీ చూసుకుంటున్నావు లేదు. ఎట్లా ఉండాలంటే పార్ష్ణిమూలం, ఎంతమంది ఉన్నారు, ఎవరు వస్తున్నారు, వాళ్ళు నమ్మకస్తులేనా కాదా మొదలైనటువంటివన్నీ క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దానికి ఒక నెంబర్ ఉంటుంది, విశేషమైనటువంటిది. పార్ష్ణి అనుయాయులు ఇద్దరు వెనకాల, ఒక్కొక్కరి వెనకాల మళ్ళీ ఇద్దరు, మళ్ళీ ఆ ఇద్దరి వెనకాల మళ్ళీ నలుగురు, అట్లా డబల్ చేసుకుంటూ రావాలి సంఖ్య. బలస్య చ మహారాజా దత్వా వేతనమగ్రతః కచ్చిచ్చ బలముఖ్యేభ్యః పరరాష్ట్రే పరంతప ఉపచ్ఛన్నాని రత్నాని ప్రయచ్చసి యథార్హత. బలం గురించి చెప్తున్నారు. బలస్య చ మహారాజా, ఓ ధర్మరాజా, నీ యొక్క బలానికి తగినటువంటి వేతనం ఇస్తున్నావా లేదా. బలము అనే పదానికి అర్థం అక్కడ సైనికులు, అంతేగాని ధర్మరాజు బలం కాదు అక్కడ, శారీరక బలం కాదు. ధర్మరాజు యొక్క సైన్య అధికారులు ఎవరైతే ఉంటారో, సైనికులు ఎవరైతే ఉంటారో అది బలం అంటే. ఈ చతురంగ బలానికి అగ్రత వేతనం దత్వ, ముందే వాళ్ళకి ఇవ్వవలసినటువంటి వేతనం ఇచ్చి, మన వాళ్ళకి వేతనం చక్కగా ఇచ్చి, పక్కన శత్రు దేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రచ్ఛన్నంగా మనం కొన్ని కానుకలు పంపించాలట. అది ఇస్తున్నాడు ఇక్కడ. కచ్చిచ్చ బలముఖ్యేభ్య, కొంతమంది సైన్యంలో ముఖ్యేభ్య, ముఖ్యులు ఎవరైతే ఉంటారో, మన సైన్యంలో ఉన్నటువంటి ముఖ్యులైనటువంటి వాళ్ళని బాగా చూసుకోవాలి. కానీ ఇక్కడ చెప్పే విశేషం ఏంటంటే పరరాష్ట్రే పరంతప, శత్రు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బలంలో ఎవరున్నారు, ఫలానా వాడు ఉన్నాడు, ఫలానా వాడు ఉన్నాడు, ఈ ఈ అధ్యక్షుడు ఉన్నాడు, ఆ అధ్యక్షుడు ఉన్నాడు అని తెలుసుకుని వాళ్ళకి ఉపచ్ఛన్నాని రత్నాని ప్రయచ్చసి యథార్హత, వాళ్ళ అర్హతకి తగ్గట్టుగా అనేకమైన రత్నాలు, కానుకలు ప్రయచ్చసి ఇస్తున్నావా లేదా అని అడుగుతున్నాడు. అంటే పక్కవాడిని బుట్టలో వేసుకుంటున్నావా లేదా, అది దాని అర్థం. ఉపచ్ఛన్నాని రత్నాని ప్రయచ్చసి, శత్రురాజుల యొక్క సైనికాధికారులు, మంత్రులు, విశేషంగా ఉండేవాళ్ళు ఉంటారు.
వాళ్ళలో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరు, మనకు ఉపయోగపడేటువంటి వాళ్ళు ఎవరు, అది కనుక్కుని. ఎందుకంటే మన ఇల్లు బాగుండాలి, పక్కింట్లో వాళ్ళ నుంచి మనం కొంచెం తెచ్చుకోవాలి. ఉపచ్ఛన్నాని రత్నాన్ని. అట్లా వాడి యొక్క శత్రురాజు యొక్క విషయాలు కూడా బయట పెట్టేటువంటి వాళ్ళు, సమర్థులైనటువంటి వాళ్ళు. ఎప్పుడు వస్తారు వాళ్ళు? నువ్వు రత్నాలు ఇవ్వగానే ఇచ్చేస్తారా, వచ్చేస్తారా? రారు. నువ్వు డబ్బు చూపించగానే రారు వాళ్ళు శత్రురాజ్యం నుంచి. ఎప్పుడు వస్తారు వాళ్ళు అంటే, ఒక 4 ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నప్పుడే శత్రు రాష్ట్రం నుంచి నువ్వు డబ్బు చూపించగానే వచ్చేస్తారు. ఎప్పుడంటే, రాజు చేత అవమానించబడినటువంటి వాడు వచ్చేస్తాడు తొందరగా. అవమానించబడినటువంటి వాడు ధర్మంగా పరిపాలిస్తున్నాడు, ధర్మంగా వాడి పని వాడు చేసుకుంటున్నాడు, కానీ రాజు అభిమానవంతుణ్ణి, స్వాభిమానవంతుణ్ణి అవమానించాడు అంటే వెంటనే వచ్చేస్తాడు నీ పక్కకి. నువ్వు కనిపించగానే వచ్చేస్తాడు. అలాంటి విషయాలు రాజులు ముందే తెలుసుకోవాలి. పక్క రాష్ట్రంలో ఏదో జరిగింది, ఆ రాజ్యంలో ఏదో జరిగింది, వీడిని అవమానించారట, కాబట్టి వీళ్ళని తెచ్చేసుకుందాం. తెచ్చుకోవాలంటే ఎవరు ఉండాలి? పక్కన మన చారుడు, మన గూఢాచారుడు ఉండాలి. నువ్వు ఇక్కడ బాగాలేదా, పక్కన మనకు వచ్చి గోడ దూకేసి అని చెప్పేసి మన దేశంలో తోసేయాలి అట్లాంటి వాళ్ళు. వాడు ఇక్కడ చక్కగా నమ్మకంగా పనిచేస్తాడు. అక్కడ అలాగే సైన్యంలో సరిగ్గా వేతనం అందుకోనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇక్కడ బాగాలేదు అని అసంతృప్తితో ఉండేటువంటి కొంతమంది ఉంటారు, వాళ్ళ మనసులు కనుక్కోవాలి. అట్లాంటి వాళ్ళు కొంతమందిని మనసులో కనుక్కుని, వీడు అసంతృప్తిగా ఉన్నాడు, ఈ రాజ్యం పట్ల అసంతృప్తిగా ఉన్నాడు, ఈ రాజు పట్ల అసంతృప్తిగా ఉన్నాడు అనేది కనుక్కుని చారుల ద్వారా వాణ్ణి తెప్పించుకోవాలి. ఇట్లా కొంతమందిని గూఢాచారుల ద్వారా, కొంత విషయాల ద్వారా ఎవరైతే అక్కడ అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళని కనుక్కుని మన వైపు తెచ్చుకుని, వాళ్ళకి మన బలంలో చేర్చుకుని చక్కటి రత్నాలు గాని, ఉపచ్ఛన్నాని కానుకలు గాని ప్రచ్ఛన్నంగా ఇవ్వాలి. ప్రచ్ఛన్నం అంటే రహస్యంగా ఇవ్వాలి, మారు వేషాల్లో అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి. ఇలా అన్ని దేశాల వాళ్ళు చేస్తారు. మన దేశంలోంచి కూడా చాలా వరకు బయట దేశాలకు వెళ్తూనే ఉంటాయి ఇట్లా. ఇది సహజం. కచ్చిదాత్మానమేవాగ్రే విజిత్య విజితేంద్రియ పారంజిగీషసే పార్థ ప్రమత్తాన్ అజితేంద్రియాన్. ఇక ఇంద్రియాల దగ్గరికి వస్తున్నాడు. ఇప్పటిదాకా బయట శత్రువుల దగ్గరికి వచ్చాడు, ఇప్పుడు అంతఃశత్రువుల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు నారదుడు. అది సరేనయ్యా, నిన్న ఫస్ట్ లో మొట్టమొదట నిద్రతో మొదలు పెట్టాడు. నువ్వు సరిగ్గా నిద్రపోతున్నావా, సరిగ్గా నిద్ర లేస్తున్నావు, పొద్దున్నే లేస్తున్నావు, నిద్ర సరిపోతుందా నీకంటూ మొదలుపెట్టి కుశల ప్రశ్నలతో ఇప్పుడు ఇంద్రియాల దగ్గర వచ్చేస్తున్నాడు. కచ్చిత్ ఆత్మానమేవాగ్రే విజిత్య విజితేంద్రియ. నీ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ఇంద్రియాలు జయించి నువ్వు విజితేంద్రియుడిగా ఉంటున్నావా లేదా? ఇంద్రియాలు జయించినటువంటి జితేంద్రియుడిగా ఉంటున్నావా లేదా? పారం జిగీషసే పార్థ. జిగీష అంటే కోరిక. పారం జిగీషసే, నీ కోరికలను నువ్వు అధిగమిస్తున్నావా లేదా? కోరిక తీరకపోతే ఏముంటుంది? అసంతృప్తి ఉంటుంది, విసుగు ఉంటుంది, ద్వేషం ఉంటుంది. ప్రతి పనిలోనూ ఇక విసుగే. కానీ దాని మెట్టు దాటాలి, దాన్ని అనగ దొక్కాలి. జిగీషసే పారం. పారం అంటే అవతల తీరానికి దాటాలి. పారం జిగీషసే పార్థ ప్రమత్తాన్ అజితేంద్రియాన్. ప్రమత్తాన్ అజితేంద్రియాన్. ఆ ఇంద్రియాల పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి. కాస్త ఏమరపాటుగా ఉన్నామంటే ఇంద్రియాలు మనల్ని తొక్కేస్తాయి. అట్లా ఇంద్రియాల్ని నువ్వు జయించి జాగ్రత్తగా ఏమరపాటుగా ఉంటూ ఆ ఇంద్రియాలను జయిస్తున్నావా లేదా ధర్మజ అంటూ అడుగుతున్నాడు. అక్కడి నుంచి రాబోయే శ్లోకాలలో మరికొన్ని ముఖ్యమైనటువంటి రాజనీతి సూత్రాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.